మరి పాఠశాల యొక్క అభివృద్ధి కొరకై నిర్దేశించబడిన అకాడమిక్ క్యాలెండర్ గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల స్థాయిలో నిర్వహించదగిన అంశాలను కూలంకూషంగా తెలియజేసేదే అకాడమిక్ క్యాలెండరు. ఒక ప్రజాస్వామ్య దేశానికి అభివృద్ధికి ఏ విధంగా విద్య అనే సాధనం ఉపయోగపడుతుందో, ఒక సక్సెస్ఫుల్ క్లాస్ ఫంక్షనింగ్కి టీచర్ యొక్క రోల్ అనేది అత్యంత ముఖ్యమైనది. హెడ్ మాస్టర్ పాఠశాలను సమర్థవంతంగా నిర్వహించడానికి అత్యంత ముఖ్యమైన టూల్గా ఈ అకాడమిక్ క్యాలెండర్ అనేది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా 2025-26 విద్యా సంవత్సరంలో అన్ని పాఠశాలలకు పాఠశాల విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ని అందజేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనం డీటెయిల్డ్ షెడ్యూలు, అలాగే ముఖ్యమైన తేదీలు, నిర్వహించబడే కార్యక్రమాలు, అలాగే అసెస్మెంట్ డేట్స్, స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్, ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఎడ్యుకేషనల్ టాస్క్స్ త్రూ అవుట్ ద ఇయర్ అనే విషయాలను మనం అకాడమిక్ క్యాలెండర్లో జోడించడం జరుగుతుంది. అకాడమిక్ క్యాలెండర్ యొక్క ముఖ్యమైన లక్ష్యము ఏమిటంటే ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ అనేది నిర్వహించాలి. అదే మాదిరిగా సమగ్రమైన ఈ కరికులం కవరేజ్ అనేది జరగాలి. షెడ్యూల్ ప్రకారం ఎవాల్యుయేషన్స్, అసెస్మెంట్స్ నిర్వహించబడాలి. ఇన్స్టిట్యూషనల్ ప్లానింగ్ తయారు చేసి ఆ విధంగా అకాడమిక్ క్యాలెండర్లో ఇచ్చిన డేట్స్ ఆధారంగా నిర్వహించడానికి తగు విధంగా ప్రయత్నం చేయాలి. అలాగే ఎవరైతే ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేయుచున్నారో ఈ అకాడమిక్ క్యాలెండర్లో జోడింపబడిన అన్ని విషయాలను కూలంకూషంగా తెలుసుకొని తదనుగుణంగా విద్యా సంవత్సరానికి ముందు తీసుకెళ్లే విధంగా ప్రయత్నము చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా అకాడమిక్ క్యాలెండర్లో మనం అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అంశంలో ముఖ్యమైనవి టెంటేటివ్ ఎగ్జామ్ షెడ్యూల్, రెండవది టైం టేబుల్ ప్రిపరేషను, మూడవది వర్కింగ్ డేస్ మరియు హాలిడేస్, నాలుగవది ప్రధానోపాధ్యాయుని యొక్క విధులు, బాధ్యతలు. దీంట్లో మొదటిది గమనించినట్లయితే టెంటేటివ్ ఎగ్జామినేషన్ షెడ్యూలు, ముఖ్యంగా మనం అసెస్మెంట్స్ డేట్స్ చూసినట్లయితే ఫార్మేటివ్ 1 ఆగస్టు 4 నుండి 7 వరకు, ఫార్మేటివ్ 2 అక్టోబర్ 13 నుండి 16 వరకు, ఫార్మేటివ్ 3 జనవరి 5 నుండి 8 వరకు 2026 సంవత్సరంలోను, ఫార్మేటివ్ 4 ఫిబ్రవరి 9 నుండి 12 వరకు 2026 సంవత్సరంలోను ఫార్మేటివ్స్ నిర్వహించబడతాయి. అదేవిధంగా సమ్మేటివ్ 1 ఎగ్జామినేషను నవంబర్ 10 నుండి 19 వరకు, అలాగే సమ్మేటివ్ 2 ఏప్రిల్ 6 నుండి 15 వరకు 2026లో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మనం 10వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ని ఫిబ్రవరి 18 నుండి 27 వరకు 2026లోను, గ్రాండ్ టెస్ట్ని మార్చి 2 నుండి 12 వరకు 2026లోను నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ విద్యా సంవత్సరం పాఠశాల విద్యాశాఖ వారు నూతనంగా ఆలోచించి 9th క్లాస్ వారికి సమ్మేటివ్ అసెస్మెంట్ 2 ఎగ్జామ్ని మరి మార్చి 2 నుండి 12 లోపులో పూర్తి చేయవలనని నిర్దేశించడం జరిగింది. దీనికి కారణం ఏమనగా మార్చి 16 నుండి 9th క్లాస్ ఎవరైతే చదువుతున్నారో వారికి బ్రిడ్జ్ కోర్స్ని ఏప్రిల్ 23 వరకు కొనసాగించడానికి ఈ ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చి 16న మొదలయ్యి మరి ఏప్రిల్ 2, 2026 సంవత్సరంలో ముగించడం జరుగుతుంది. ఇక టైం టేబుల్ ప్రిపరేషన్లో ప్రధానోపాధ్యాయులు ఖచ్చితంగా పాటించవలసింది మరి సబ్జెక్టు వెయిటేజ్ ఆధారంగా, కరికులం రిక్వైర్మెంట్ ఆధారంగా తయారు చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి సబ్జెక్ట్కి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. అక్కడ ఉండే పోస్టుల సంఖ్య ఆధారంగా వర్క్లోడ్ని అలాట్ చేయడం జరగాలి. థియరీ, ప్రాక్టికల్ క్లాసెస్కి సమాన
ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. ప్రయారిటైజ్ కోర్ సబ్జెక్ట్స్ లైక్ మ్యాథ్స్, సైన్స్ అండ్ లాంగ్వేజెస్కి ఇవ్వాలి. పీరియడ్స్ అలోకేషను మరియు లీజర్ చార్ట్ని ప్రతిరోజు ఆయా తరగతులకు అవసరం మేరకు ప్రధానోపాధ్యాయులు తయారు చేసుకోవలసి ఉంటుంది. ఇక 2025-26 విద్యా సంవత్సరంలో వర్కింగ్ డేస్, హాలిడేస్ గురించి మాట్లాడుకుంటే, వర్కింగ్ డేస్ యాజ్ పర్ ఆర్టీఈ యాక్ట్ ప్రకారం 220 రోజులు ఖచ్చితంగా నిర్వహించాలి. అయితే ఈ విద్యా సంవత్సరంలో 233 రోజులను వర్కింగ్ డేస్గా నిర్దేశించడం జరిగింది. దీంట్లో 365 రోజులకు గాను 83 రోజులు ఫెస్టివల్ హాలిడేస్ 83 రావడం జరిగింది. మరి ఈ విద్యా సంవత్సరంలో దసరా హాలిడేసు, సంక్రాంతి హాలిడేసు, క్రిస్టియన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ హాలిడేస్ కూడా ఈ అకాడమిక్ క్యాలెండర్లో చూపించడం జరిగింది. తదనుగుణంగా ఆయా పాఠశాలలు నిర్వహించవలసి ఉంటుంది. ఇక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముఖ్యంగా తన నాయకత్వ లక్షణాలతో పాటుగా పాఠశాల పూర్తిగా అబ్జర్వేషన్ చేస్తూ పరిపాలనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విద్యార్థుల అభివృద్ధి శ్రేయస్సుగా దృష్టిలో పెట్టుకొని పని చేయవలసి ఉంటుంది. పాఠశాలలో అందుబాటులో ఉన్న స్టాఫ్ మరియు రీసోర్సెస్ని వారి యొక్క సేవలను విద్యార్థులకు ప్రతిరోజు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందేటట్టుగా చూసుకోవలసిన బాధ్యత ప్రధానోపాధ్యాయుడి మీద ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థుల యొక్క ప్రోగ్రెస్, పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఎక్కడ ఏ తరగతుల్లో వెనుకబడిన విద్యార్థులు ఉన్నారో గమనించి ఆయా విద్యార్థులకు అవసరమైతే రెమిడియల్ క్లాసెస్ని ఏర్పాటు చేసి మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడానికి ప్రధానోపాధ్యాయుడు ముఖ్యమైన బాధ్యత నిర్వహించవలసిన అవసరము చాలా ఎక్కువగా ఉంది. ఇక మనకు చాలా పాఠశాలల్లో ఈ స్పెషల్ ఎడ్యుకేటర్స్ అనే ఉపాధ్యాయుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వారి యొక్క బాధ్యత ముఖ్యంగా చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసమై వారికి ప్రత్యేకమైన లెసన్ ప్లాన్ని రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క డిజేబిలిటీస్ని బట్టి ఆ స్పెషలైజ్డ్ లెసన్ ప్లాన్స్ తయారు చేసుకున్నట్లయితే వారికి అనుకూలంగా టీచింగ్ ప్లాన్ని కూడా వారు ఏర్పాటు చేసుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన సదరం సర్టిఫికేట్స్ కానీ, ఇన్సెంటివ్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ విద్యార్థులకు తగు రీతిగా మరి లబ్ధి పొందే విధంగా స్పెషల్ ఎడ్యుకేటర్స్ ప్రయత్నం చేయవలెను. అలాగే పాఠశాలలో ఇతర ఉపాధ్యాయులతో కొలాబరేట్ అయ్యి ఆ పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో కూడా భాగస్వాములయ్యి పాఠశాల అభివృద్ధికి తోడ్పాటును అందించవలసి ఉంటుంది. ముఖ్యంగా జోడించిన అంశాలు 2025-26లో నూతనంగా జోడించిన అంశాలు గమనించినట్లయితే టీచర్ హ్యాండ్బుక్, దీనికి సంబంధించి లెసన్ ప్లాన్స్, మైండ్ మ్యాప్స్, రిఫ్లెక్షన్స్, ఫీడ్బ్యాక్ ఈ వివరాలని సదరు సబ్జెక్టు టీచర్స్ మీకు వివరంగా అందజేయడం జరుగుతుంది. నో బ్యాగ్ డే యొక్క ముఖ్య ఉద్దేశం పాఠశాలల్లో జాయ్ఫుల్ లెర్నింగ్ జరగవలసి ఉంది. ఆ జాయ్ఫుల్ లెర్నింగ్ కోసమై కోకరిక్యులర్ యాక్టివిటీస్ని జోడించి ఈ విద్యా సంవత్సరం పాఠశాలలకు విద్యార్థులు ఆనందంగా రావాలి, ఆనందంగా గడపాలి అనే ఉద్దేశంతో మరియు ఈస్థెటిక్ సెన్స్ని డెవలప్ చేయడానికి ఈ నో బ్యాగ్ డేని ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఆ శనివారం రోజు స్కిల్ టెస్ట్, స్పెల్ బీ క్విజ్, సేఫ్టీ, అడాలసెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఎన్జీసీ, గేమ్స్, వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇటువంటి అంశాల గురించి నో బ్యాగ్ డే రోజు పాఠశాలల్లో 8 పీరియడ్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ విద్యా సంవత్సరం నూతనంగా ప్రవేశపెట్టబడినది. తదుపరి అసెస్మెంట్ బుక్లెట్. విద్యార్థి సంవత్సరం మొత్తం జరిగే 4 ఫార్మేటివ్స్, సమ్మేటివ్ అసెస్మెంట్స్, అలాగే ప్రాజెక్ట్ వర్క్స్
లాంటివి, అలాగే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా వారు రాసుకోవడానికి వీలుగా ఈ సంవత్సరం పాఠశాల విద్యాశాఖ తరపున అసెస్మెంట్ బుక్లెట్స్ని అందరు విద్యార్థులకు సబ్జెక్టు వారీగా అందజేయబడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సబ్జెక్టుకు జరిగే సమ్మేటివ్ అసెస్మెంట్ కానీ, ఫార్మేటివ్ అసెస్మెంట్ కానీ, ఇతర క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ కానీ అందులో విద్యార్థులు రాయవలసిన అవసరం ఉంటుంది. ఇది అసెస్మెంట్ బుక్లెట్కి సంబంధించిన విషయం. తదుపరి బ్రిడ్జ్ కోర్సు మనం ఈ విద్యా సంవత్సరం 3వ తరగతి నుంచి 6వ తరగతి వరకు విద్యార్థులు వెనకబడి ఉండకుండా మొదటి 40 రోజులు వారికి ప్రత్యేకించి 6వ తరగతికి ఈ సంవత్సరం రెడీనెస్ ప్రోగ్రాం అనేది ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థి 5వ తరగతి వరకు సాధించవలసిన అభ్యసన కృత్యాలను సాధించకుండా వచ్చినట్లయితే వారిని ఖచ్చితంగా 6వ తరగతిలో మినిమం బేసిక్ లెవెల్స్ నేర్పించి మనం ఆగస్టు 4 నుండి జరిగే మెయిన్ స్ట్రీమ్లో సబ్జెక్టు చెప్పే భాగంలో అర్థమయ్యే రీతిగా తయారు చేయవలసి ఉంటుంది. ఈ 40 రోజులు కూడా ఎటువంటి రెగ్యులర్ సిలబస్ మనం బోధించడం జరగదు. ఏదైతే రెడీనెస్ ప్రోగ్రాంలో ఇవ్వబడిన కంటెంట్ను మాత్రమే మనం 6వ తరగతి విద్యార్థులకు బోధించడం జరుగుతుంది. ఇక్కడ మరొక విషయం గమనించాలి. 9th క్లాస్ విద్యార్థులకు మార్చి 16, 2026 నాడు సమ్మేటివ్ అసెస్మెంట్ 2 కంప్లీట్ అయ్యి వారు బ్రిడ్జి కోర్సుకి రెడీ అయ్యి సుమారుగా మార్చి 16 నుండి ఏప్రిల్ వరకు 40 రోజుల పాటు బ్రిడ్జి కోర్సును స్టార్ట్ చేసినట్లయితే 9th క్లాస్ వరకు వారికి సాధించవలసిన మినిమం లెవెల్స్ను సాధింపచేసి నెక్స్ట్ జూన్లో పాఠశాలలు తెరవబడిన తర్వాత రెగ్యులర్ స్ట్రీమ్లో వాళ్ళు చక్కగా రెడీ అయ్యి విద్యాబోధనకు అనుకూలంగా వారికి అర్థమయ్యే రీతిగా తయారు చేయడానికి నిర్దేశించబడింది 9th క్లాస్ బ్రిడ్జి కోర్సు కార్యక్రమం. మరొకటి ట్రాన్సిషను. మనం ప్రతి ఏడాది కూడా నేను బడికి పోతా అనే కార్యక్రమంలో భాగంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ని జూన్ నెలలో నిర్వహించడం జరుగుతుంది. ఏప్రిల్ 5వ తారీఖు నాటికి యూడైస్ ఫ్రీ చేసి అక్కడ నుండి ఏప్రిల్ 15వ తారీఖు నాటికి విద్యార్థుల యొక్క సమ్మేటివ్ అసెస్మెంట్ 2 కంప్లీట్ అయిన తర్వాత ఏప్రిల్ 20వ తారీఖు నాటికి రెడీ చేసి 20 నుండి ఏదైతే ప్రాథమిక పాఠశాలలో రికార్డ్ షీట్లు రెడీ చేసి హై స్కూల్కి అందజేసినట్లయితే ట్రాన్సిషన్ రేటు పెరిగి ఎన్రోల్మెంట్ డ్రైవ్లో ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరాలనే సంకల్పంతో ఈ నేను బడికి పోతా ట్రాన్సిషన్ ప్లాన్ని ఏప్రిల్లోనే నిర్వహించవలసిందిగా ఈ విద్యా సంవత్సరంలో ఇది కూడా మార్పుని గమనించవలసిందిగా కోరడమైంది. ఈ సంవత్సరం మరి అకాడమిక్ క్యాలెండర్లో ఇంక్లూడ్ చేసిన మరొక అంశం హిట్ అనే ప్రోగ్రాం, డైలీ హిట్ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ టెస్ట్. ఇది 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు అన్ని సబ్జెక్ట్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయవలసి ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం టు ఇంప్రూవ్ హ్యాండ్ రైటింగ్, ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. ఇక్కడ ప్రతిరోజు కూడా ఒక సబ్జెక్టుకు సంబంధించి 4 మార్కుల ప్రశ్నలను 2 ఇవ్వవలసి ఉంటుంది. సోమవారం నుండి శుక్రవారం వరకు. సోమవారం తెలుగు, హిందీ, మంగళవారం ఇంగ్లీష్, బుధవారం మ్యాథ్స్, గురువారం ఫిజికల్ సైన్స్ ఆర్ బయాలజికల్ సైన్స్, మరి శుక్రవారం సోషల్ స్టడీస్లో నిర్వహించవలసి ఉంటుంది. వీలున్నప్పుడు ప్రధానోపాధ్యాయులు ప్లాన్ చేసుకొని దీంట్లో ఏంటంటే విద్యార్థికి రాయడం అనే లక్ష్యం నెరవేరుతుంది. అదేవిధంగా ఆన్సర్ చేయడం, ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయడం, ఎక్కడైనా పొరపాట్లు చేస్తున్నాడేమో తను కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక మనం 10వ తరగతి విద్యార్థుల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు అందరూ పాస్ అవ్వాలనే ఉద్దేశంతో డిఫరెన్షియల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ఎస్ఎస్ స్టూడెంట్స్ కోసమై మనం ఈ విద్యా సంవత్సరం ఇదొక ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 2 విధాలుగా విభజించుకుంటాం విద్యార్థుల్ని. ముఖ్యంగా స్లో లెర్నర్స్ మరియు సాధారణ మెరిటోరియస్ విద్యార్థులుగా విభజించుకుంటాం. 2025-26లో నవంబర్ 30 నాటికి అన్ని సబ్జెక్టుల యొక్క సిలబస్ను పూర్తి చేసి డిసెంబర్ 1వ తారీఖు నుండి డిఫరెన్షియల్ యాక్షన్ ప్లాన్ని రెడీ చేసుకొని ఆ రోజు నుంచి మనం దాన్ని అవలంబిస్తూ మార్చి 15 లోపులో అందరూ విద్యార్థులు అన్ని సబ్జెక్టులందు చక్కటి
ప్రతిభ కనబరిచి 16 నుండి జరిగే యాన్యువల్ ఎగ్జామినేషన్స్లో మంచి అటెంప్ట్ చేసి అందరూ పాస్ అవ్వాలి. మెరిటోరియస్ విద్యార్థికి అవుట్ ఆఫ్ మార్క్స్, స్లో లెర్నర్స్ ఖచ్చితంగా పాస్ అయ్యేటట్టుగా మన యాక్షన్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే అందరు విద్యార్థులు 100% ఉత్తీర్ణతతోటి పాస్ అవ్వడం ఒక లక్ష్యం. రెండవది, ఏదైతే హయ్యెస్ట్ మార్క్స్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉన్నారో వారి ద్వారాగా సాధింపచేసి అందరూ ప్రభుత్వ పాఠశాల నుంచి మంచి రిజల్ట్ తోటి బయటికి రావాలనేది ప్రథమ లక్ష్యంగా పెట్టుకొని ఈ యాక్షన్ ప్లాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఇది మనం డిసెంబర్ 1వ తారీఖు నుంచి అవలంబించవలసి ఉంటుంది. తదుపరి సమరీ వీడియోస్. మనం పాఠ్యాంశం పూర్తయిన తర్వాత అన్ని సబ్జెక్ట్స్లో ఒక వారంలో జరిగిన పాఠ్యాంశాల మీద కఠినమైన టాపిక్స్ కానీ ఏదన్నా ఉన్నప్పుడు ఈ సమరీ వీడియోస్ని మనం విద్యార్థులకు చూపించినట్లయితే కీ కాన్సెప్ట్స్ అనేవి విద్యార్థులకు ఎఫెక్టివ్గా అర్థం అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోస్ని మనం విద్యార్థులకు చూపించినట్లయితే అవి బాగా అర్థమవుతాయనేది ఉద్దేశం. ఎస్సీఆర్టీ నిపుణుల ద్వారాగా, సబ్జెక్టు నిపుణుల ద్వారాగా ఇవి తయారు చేయబడి అందజేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని పాఠశాలలో కూడా ఈ వీడియోస్ను విద్యార్థులకు చూపించి 6 నుండి 10 తరగతుల విద్యార్థులకు వచ్చే అనుమానాలను వీటి ద్వారా కూడా నివృత్తి చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. మనం విద్యా సంవత్సరం మొత్తంలో పాఠశాల విద్యా కార్యక్రమాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీటింగ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరంలో మనం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ని 2 సార్లు, అంటే మొదటి దఫా జూలై 10వ తారీఖున, రెండవ దఫా డిసెంబర్ 6వ తారీఖున మనం ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని అన్ని పాఠశాలల్లో నిర్వహించుకుంటాం. దీని ద్వారా ఏంటంటే బడి వైపు ఒక అడుగు, ప్రభుత్వ పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయులు ఎంత నిపుణత కలిగి ఉన్నారు, మనం ఎంత ఆల్రౌండ్ డెవలప్మెంట్ తోటి పిల్లల్ని తయారు చేస్తామనే విషయాల్ని పేరెంట్స్కి, సొసైటీకి తెలియజేయాలనే ముఖ్య లక్ష్యంతో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని విద్యా సంవత్సరంలో 2 సార్లు నిర్వహించడం జరుగుతుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది ఆఫ్టర్ ఎవ్రీ అసెస్మెంట్, అంటే మనం 4 సార్లు ఫార్మేటివ్ అసెస్మెంట్స్, 2 సార్లు సమ్మేటివ్ అసెస్మెంట్స్ని విద్యా సంవత్సరంలో నిర్వహిస్తాము. ఒక అసెస్మెంట్ అయిన తర్వాత పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి విద్యార్థుల యొక్క స్థాయిలను పేరెంట్స్కి తెలియచేస్తూ మనం పాఠశాలలో ఎంత బాగా పనిచేస్తున్నాము, ఇళ్ల దగ్గర విద్యార్థులు ఏ విధంగా హోంవర్క్ కంప్లీట్ చేయాలి, ఇంకా ఎంత వాళ్ళు ప్రయత్నం చేస్తే బాగా చదవగలుగుతారు, లాస్ట్ టైం ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఈసారి ఎన్ని ఇంప్రూవ్ అయినాయి, ఇలాగే ప్రయత్నం చేస్తే యాన్యువల్ ఎగ్జామ్కి ఏ స్థాయిలో విద్యార్థి ఉంటాడనే విషయాల్ని పేరెంట్స్తో మనం సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకొని తెలియజేసినట్లయితే వారు మనం కలిసి విద్యార్థి యొక్క అభివృద్ధికి తోడ్పాటును అందించవచ్చు. ఇది సంవత్సరంలో 6 సార్లు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఒకసారి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సమ్మేటివ్ అసెస్మెంట్ 1 అయిన తర్వాత డిసెంబర్లో నిర్వహిస్తాం. కాబట్టి మిగిలిన 5 మీటింగ్స్ అసెస్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత నిర్వహించడం జరుగుతుంది. ఇక స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్స్, మనబడి మన భవిష్యత్తులో భాగంగా మన పాఠశాల అభివృద్ధికై డోనర్స్ ద్వారా అందజేయబడిన నిధులు కానీ, పాఠశాలలో సేకరించబడిన నిధులు కానీ ఏదైనా ఉన్నట్లయితే దాని ద్వారాగా పాఠశాల అభివృద్ధి కోసమై నిర్వహించే కార్యక్రమాల్లో ఎంత ఖర్చు అయింది, ఎంత మిగులుంది, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామనేది మనం నెలకొక్కసారి ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని మరి నిధుల రాబడి, ఖర్చు, మిగులు అనే విషయాల్ని ఆ ఎస్ఎంసీలో తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో 15 మంది సభ్యులు యాజ్ యూజువల్గా ఉంటారు. ఇక స్కూల్ యానివర్సరీ మనం ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో మ్యాక్సిమం ఫిబ్రవరి, మార్చిలో యానివర్సరీ నిర్వహించుకునే పరిస్థితులు ఉండేవి. అయితే ఈ సంవత్సరం జనవరి 27న రిపబ్లిక్ డే నిర్వహించిన మరుసటి రోజున 27వ తారీఖున అన్ని పాఠశాలలో స్కూల్ యానివర్సరీ నిర్వహించుకున్నట్లయితే తర్వాత జరిగే ఎగ్జామినేషన్ డేస్లో విద్యార్థులు ఇబ్బంది లేకుండా జరుగుతుందనేది ముఖ్య ఉద్దేశం. అన్ని పాఠశాలల్లో జనవరి 27వ తారీఖున పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహించవలసిన అవసరం ఉంది.
ఈ సంవత్సరం కరికులంలో ముఖ్యమైన అంశాలను జోడించడం జరిగింది. దాంట్లో భాగంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి సూచనల మేరకు వాల్యూ ఎడ్యుకేషన్ కరికులంలో జోడించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా విద్యార్థుల్లో విలువల్ని పెంపొందించడానికి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని తరగతుల వారికి వాల్యూ ఎడ్యుకేషన్ బుక్స్ను అందజేయడం జరిగింది. దానిని వినియోగించుకొని విద్యార్థుల్లో విలువల్ని పెంపొందించడానికి అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైనది. రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగ విలువల్ని ఇంకా ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో ఈ రాజ్యాంగ విలువల్ని పెంపొందించవలసి ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కరికులంలో కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ యొక్క ప్రాధాన్యతను గుర్తించి విద్యార్థులకు వీటిని కూడా అలవాటు చేయవలసిన అవసరం ఎక్కువగా ఉంది. ఇక లింగ సమానత్వం, జెండర్ న్యూట్రాలిటీ. మన భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడ మగ తేడా లేదు. అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో జెండర్ ఈక్వాలిటీని, న్యూట్రాలిటీని అవలంబించవలసిన అవసరం ఉంది. కాబట్టి పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు, అందరూ ఉపాధ్యాయులు కూడా వారికి అవకాశం ఉన్నప్పుడు లింగ సమానత్వాన్ని విద్యార్థులకు బోధించవలసిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఈ 3 ఫీచర్స్ని కరికులంలో ఈ ఏడాది జోడించడం జరిగింది. మనం జాయ్ఫుల్ లెర్నింగ్ గురించి ఈ సంవత్సరం నో బ్యాగ్ డేస్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇన్సైట్ హబ్స్ కాంపిటీషన్స్. మనం ప్రతి విద్యా సంవత్సరంలో మనందరికీ తెలిసింది సైన్స్ ఫేర్. మరి పాఠశాల స్థాయిలో, క్లస్టర్ లెవెల్లో, మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ కానీ తర్వాత స్టేట్ లెవెల్లో మనం ఈ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ విద్యా సంవత్సరం వీటి పేరునే అంతర్దృష్టి కేంద్రాలు, ఇన్సైట్ హబ్స్ అనే కాంపిటీషన్స్ని ప్రవేశపెట్టి స్పెల్ బీ, రాజ్యాంగ దినోత్సవం, అలాగే తెలుగు భాషా దినోత్సవం, గణిత దినోత్సవం, ఇన్స్పైర్ సైన్స్ ఫేర్ లాంటివి నిర్వహించుకోవడానికి మనం వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని అకాడమిక్ క్యాలెండర్లో పాఠశాల స్థాయిలో, క్లస్టర్ స్థాయిలో, డివిజన్ స్థాయిలో మరియు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎప్పుడు నిర్వహించుకోవాల్సిన టైం టేబుల్ని వివరంగా అందజేయడం జరిగింది. అందరూ ప్రధాన ఉపాధ్యాయులు అకాడమిక్ క్యాలెండర్ను పరిశీలించినట్లయితే మీ విద్యార్థులను ఆయా తేదీల వారీగా తయారు చేసి రాష్ట్ర స్థాయికి వచ్చేంత వరకు మీరు వారిని తర్ఫీదు నుంచి పంపడానికి అవకాశం ఉంటుంది. ఇక క్లస్టర్ కాంప్లెక్స్ హెచ్ఎంస్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. పాఠశాల విద్యాశాఖ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సూపర్వైజింగ్ అనేది క్లస్టర్ లెవెల్లో క్లస్టర్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ చక్కగా జరిపినట్లయితే పాఠశాల విద్యాశాఖలో అవుట్పుట్స్ అనేది బాగుంటాయనేది 2809 పాఠశాలలను గుర్తించి వాటిని క్లస్టర్ కాంప్లెక్స్ పాఠశాలగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఈ పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులు లీడర్షిప్ క్వాలిటీస్ని కలిగి ఉండి మానిటరింగ్ ఎప్పటికప్పుడు చేస్తూ స్కూల్ స్పెషల్ ఈవెంట్స్, యాక్టివిటీస్ని ఏ విధంగా నిర్వహించాలి ఆ క్లస్టర్ కాంప్లెక్స్లో చేస్తూ చివరగా వాళ్ళు కమ్యూనికేషన్ మరియు డాక్యుమెంటేషన్ కూడా చేసి ఆయా పాఠశాలలో భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్లో మీకు సవివరంగా తెలియజేయడం జరిగింది. మీరు దాన్ని పరిశీలించినట్లయితే మీ అందరికీ చక్కటి అవగాహన అనేది ఏర్పడుతుంది. ఈ సంవత్సరం సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ వారి సౌజన్యంతో కెరీర్ గైడెన్స్ మరియు మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో 255 మందిని నియమించడం జరుగుతుంది. వీరు జిల్లా స్థాయిలో వారికి కేటాయించబడిన పాఠశాలకు వెళ్ళి అక్కడ కెరీర్ గైడెన్స్ గురించి చెప్పడం, అలాగే మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ అడాలసెంట్ విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గమనించవలసిన విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ వచ్చినప్పుడు వారికి టైం స్లాట్ కేటాయించి విద్యార్థుల్లో కెరీర్ గైడెన్స్ పట్ల ఉన్న అనుమానాలను, మెంటల్ హెల్త్ ఇబ్బందుల్ని క్లియర్ చేసి ఏదైతే సమగ్ర శిక్ష వారు ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళని ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని నెరవేర్చడానికి వారికి చక్కటి అవకాశం ఇచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల్లో ఎటువంటి స్ట్రెస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ లేకుండా వీరి ద్వారా మీరు చేస్తారని ఆశిస్తూ ఉన్నాము. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ టీచర్ యొక్క రోల్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేటర్స్. దీంట్లో ముఖ్యంగా స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్స్ నియమించబడి ఉన్నారు. కొన్ని పాఠశాలల్లో ఏదైతే
స్పెషల్ అసిస్టెంట్స్ నియమించబడ్డారో అక్కడ వారు ఖచ్చితంగా ఆయా పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు వర్క్ ఎక్స్పీరియన్స్ క్లాసెస్, అలాగే వారి యొక్క అకాడమిక్ క్యాలెండర్లో ఇచ్చిన రోల్ ప్రకారం వారు పాఠశాలలో పనిచేస్తూ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు వీరు పూర్తి సహకారం అందిస్తూ అవసరమైతే భవితా సెంటర్లకు కూడా వీరు కోఆర్డినేట్ అయ్యి చక్కటి సూచనల్ని ఆ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఇక వొకేషనల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కూడా సుమారుగా మన రాష్ట్రంలో 1378 పాఠశాలల్లో 2716 వొకేషనల్ ట్రైనర్స్ని 10 ట్రేడ్స్కి, ఎగ్జాంపుల్ అగ్రికల్చర్, అలాగే ఎలక్ట్రానిక్స్, ఐటీ, అలాగే ఐటీస్ అండ్ బ్యూటీ వెల్నెస్, ఆటోమేటివ్, ఫుడ్ ప్రాసెసింగ్, రిటైల్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ మరియు సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ ఇటువంటి వాటిల్లో వారు బోధన చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో వారు 2025-26 విద్యా సంవత్సరంలో ఆ కేటాయించబడిన 1378 స్కూల్స్లో విద్యార్థులందరికీ వొకేషనల్ ఎడ్యుకేషన్ని చక్కగా అందజేయగలరని తెలియజేస్తూ ఇది కూడా అకాడమిక్ క్యాలెండర్లో జోడించడం జరిగింది. ఇక 9th క్లాస్ విద్యార్థులకు ప్రత్యేకంగా కేటాయించబడిన అంశము ఎంటర్ప్రెన్యూరల్ మైండ్ సెట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, EMDP. ఇది కేవలం 9th క్లాస్ చదివే విద్యార్థులకు స్పెషల్ పీరియడ్లో తెలియజేయడం జరుగుతుంది. దీని గురించి కూడా మీకు అకాడమిక్ క్యాలెండర్లో సమగ్ర శిక్ష వారు ఇచ్చిన ఆదేశాల మేరకు క్యాలెండర్లో జోడించడం జరిగింది. ఇక మనం జూన్ నెల నుంచే విద్యాశక్తి ప్రోగ్రాం గురించి ఇప్పటికే పాఠశాలలో చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే సెలెక్టెడ్ స్కూల్స్ ఉన్నాయో వాటిల్లో వెనుకబడిన విద్యార్థులకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రత్యేక తర్ఫీదునిస్తూ అర్థవంతంగా బోధన చేసి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో మరి రెమెడియల్ టీచింగ్ నిర్వహించబడి 5 గంటల వరకు నిర్వహించబడే కార్యక్రమం విద్యాశక్తి. దీని గురించి కూడా విఫలంగా అకాడమిక్ క్యాలెండర్లో చెప్పడం జరిగింది. బుక్ రీడింగ్ పట్ల విద్యార్థుల యొక్క అవగాహనను పెంచడానికి లైబ్రరీ పీరియడ్ను కూడా మనం సబ్జెక్ట్ వెయిటేజ్లో ఇవ్వడం జరిగింది టైం టేబుల్లో. కాబట్టి ఎక్కడైతే మనకి ఇప్పటికే సమగ్ర శిక్ష ద్వారాగా అనేక పుస్తకాలు అన్ని పాఠశాలకు అందజేయడం జరిగింది, ఆయా పాఠశాలలో ఉన్న పుస్తకాలని కొన్ని లైబ్రరీ పీరియడ్ను ఉపయోగించుకొని విద్యార్థుల్ని వీ లవ్ రీడింగ్ ప్రోగ్రామ్కి అనుకూలంగా చదివే కార్యక్రమాన్ని కూడా అన్ని పాఠశాలల్లో చేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇక టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పొగాకుకు సంబంధించిన ఉత్పత్తులు మన పాఠశాలకు సుమారుగా 100 మీటర్ల దూరంలో ఏవి అమ్మడానికి కానీ అక్కడ అందుబాటులో ఉంచడానికి ఎటువంటి అవకాశం ఉండదు, చట్టరీత్యా నేరం అది. కాబట్టి ప్రధానోపాధ్యాయులు గమనించవలసిన విషయం. దీంతో పాటుగా ప్రివెన్షన్ ఆఫ్ డ్రగ్ అబ్యూజ్, చైల్డ్ అబ్యూజ్, అలాగే ఈగల్ క్లబ్స్ గురించి ఈ సంవత్సరం క్యాలెండర్లో చాలా చక్కగా మరి ఉన్నత పాఠశాల స్థాయిలో ఇతర డ్రగ్స్కి అలవాటు పడకుండా వేరే ప్రవర్తన లేకుండా చేయడం కోసమై వీటి గురించి కూడా అకాడమిక్ క్యాలెండర్లో సవివరంగా తెలియజేయడం జరిగింది. వాటిని గమనించినట్లయితే పూర్తి అవగాహన ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు రావడం జరుగుతుంది. కరికులం రిఫార్మ్స్ ఈ విద్యా సంవత్సరంలో ముఖ్యంగా మరి 1వ తరగతి నుంచి 10వ తరగతి గమనించినట్లయితే ఒక్క 10వ తరగతి మినహా 9వ తరగతి వరకు చాలా పుస్తకాలని మెర్జింగ్ చేయడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ కొన్ని వర్క్ బుక్స్లో యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయని ఫీల్డ్ లెవెల్ నుంచి అందిన సూచనల మేరకు చాలా తక్కువగా ఎక్సర్సైజెస్ ఇవ్వడం, విద్యార్థులకు అర్థవంతంగా ఉండేటట్టుగా కరికులం రిఫార్మ్స్ చేయడం జరిగింది. అలాగే మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ గత విద్యా సంవత్సరంలో మరి మెగా పేరెంట్ మీటింగ్ జరిగినప్పుడు సమ్మేటివ్ అసెస్మెంట్ 1 తర్వాత హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో కేవలం విద్యార్థి యొక్క మార్కులే కాకుండా ఆరోగ్యపరమైన విషయాలతో పాటుగా తల్లిదండ్రుల వివరాలను కూడా జోడిస్తూ సమగ్రమైన ప్రోగ్రెస్ కార్డును అందజేస్తూ విద్యార్థుల యొక్క పూర్తి అభివృద్ధిని తెలుసుకునే అవకాశాన్ని దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో అయితే మనం జూలై 10వ తారీఖున జరిగిన మీటింగ్లో కూడా ఈ కార్డ్స్ గురించి పేరెంట్స్కి తెలియజేయడం జరిగింది. ఈ సంవత్సరం నూతనంగా ప్రవేశపెట్టబడినది స్టూడెంట్ అసెంబ్లీ. ఒకరోజు లైవ్ అసెంబ్లీ ప్రోగ్రాము విద్యార్థులతోటి ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల నుండి ఒక్కొక్క నియోజకవర్గం నుండి ఒక్కొక్క విద్యార్థి ఎంపిక కాబడి
175 మంది విద్యార్థులతోటి నిజమైన అసెంబ్లీలో విద్యార్థులతోటి స్టూడెంట్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అవగాహన చేసుకొని మీ పాఠశాల నుంచి ఈ మెరిటోరియస్ విద్యార్థులు వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన విధి విధానాలు అకాడమిక్ క్యాలెండర్లో వివరంగా తెలియజేయడం జరిగింది. ఇక మనం హోలిస్టిక్ డెవలప్మెంట్, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనే విషయాలని విద్యాశాఖ పరిగణలోకి తీసుకొని విద్యార్థిని ఆర్ట్ అండ్ కల్చర్ కాంపిటీషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా కళా ఉత్సవ్, రంగోత్సవ్, బాలరంగ్ లాంటి పోటీలను ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు చక్కటి ప్రశంసా పత్రాలు, అభినందనలు, బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల గురించి కూడా అకాడమిక్ క్యాలెండర్లో సవివరంగా తెలియజేయడం జరిగింది. ఇక విద్యార్థుల్లో శాస్త్రీయ సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్స్, ఇవి సైన్స్ టీచర్లు ఎక్కువగా దీని మీద దృష్టి కేంద్రీకరించి విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగం పట్ల అవగాహన పెంపొందించడానికి కృషి చేయవలసిందిగా కోరుతూ ఈ విద్యా సంవత్సరంలో 713 పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ నడుస్తూ ఉన్నాయి. విద్యార్థులందరికీ శాస్త్ర సాంకేతిక రంగం వైపుకి వెళ్ళేటట్టుగా సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రయత్నం చేయవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. మీరు ఈ విద్యా సంవత్సరంలో వాల్యూ ఇనిషియేటివ్స్, ఈ సంవత్సరం మనం ఇన్స్పైర్ మనేక్, దాన్నే విజ్ఞానధార అనే పేరుతో 2025-26 సంవత్సరంలో పేర్కొంటాము. ఎన్సిసి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, అడాలసెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాము, ఇటువంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని కూడా చాలా చక్కగా పాఠశాలలో నిర్వహించవలసిందిగా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా పిఎం శ్రీ స్కూల్స్, ప్రైమ్ మినిస్టర్ స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా, ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఏర్పాటు చేసుకొని సపోజ్ గ్రౌండ్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే భౌతిక సౌకర్యాలను పూర్తిగా అభివృద్ధి చేసుకోవడం కానీ, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ని స్ట్రెంథన్ చేసుకోవడంలో కానీ పిఎం శ్రీ స్కూల్స్ని ఉపయోగించుకొని ఏదైతే ఎంపిక చేయబడినాయో మండలానికి 2 కానీ 3 కానీ అంతకు మించి ఉన్న పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి మీ పాఠశాల ప్రత్యేకమైంది కాబట్టే మీకు ప్రత్యేకమైన నిధులు వస్తాయి, నిధులను ఉపయోగించుకొని విద్యార్థులకు సౌకర్యవంతంగా అభివృద్ధి చెందే విధంగా, జ్ఞానం అభివృద్ధి చెందే విధంగా వారిని తయారు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. ముఖ్యంగా ప్లెడ్జెస్ ఫర్ అవేర్నెస్, రెగ్యులర్ ప్లెడ్జ్ని డైరీ చెప్తున్నాము. దానితో పాటుగా మంగళవారం రోడ్ సేఫ్టీ ప్లెడ్జ్, బుధవారం స్కూల్ సేఫ్టీ ప్లెడ్జ్, అలాగే శుక్రవారం నాడు గ్రీన్ ప్లెడ్జ్ తప్పనిసరిగా అవలంబించేటట్టుగా ప్రార్థనా సమయంలో చెప్పే విధంగా ప్రధానోపాధ్యాయులు తప్పనిసరిగా బాధ్యత వహించవలసి ఉంటుంది. ఈ సంవత్సరం అకాడమిక్ క్యాలెండర్లో జోడించిన అంశాలు హెల్త్ ఇనిషియేటివ్స్లో మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యంతో ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు భోజనం అందజేయడం జరుగుతుంది. మధ్యాహ్న భోజనంలో ఎవరైనా దాతలు ఉన్నట్లయితే వారిని సహకారం తీసుకొని శుభదిన్ భోజనం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది గత సంవత్సరం నుంచే జరుగుతుంది. ఈ సంవత్సరం మరింత ఉత్సాహంగా ప్రధానోపాధ్యాయులు చేయవలసిందిగా కోరుతూ ఉన్నారు పాఠశాల విద్యాశాఖ తరపున. అలాగే డీవార్మింగ్ ప్రోగ్రాం, ఈ డీవార్మింగ్ డే ట్యాబ్లెట్స్ మీకు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, సంవత్సరానికి 2 సార్లు ఇస్తారు. ఈ విషయాన్ని కూడా డేట్స్ కూడా అకాడమిక్ క్యాలెండర్లో పూర్తిగా ప్రస్తావించడం జరిగింది. హిమోగ్లోబిన్ పర్సంటేజ్ చెకప్స్, ఐఎఫ్ఈఏ ట్యాబ్లెట్స్, ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్, ఎనిమిక్ చిల్డ్రన్స్ పాఠశాలలో లేకుండా చేయడానికి ఉద్దేశించబడిన ప్రోగ్రాము, వీటి గురించి కూడా చక్కటి వివరణ మీకు అకాడమిక్ క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది. ఇక పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్, పాల్ ట్యాబ్స్ విద్యార్థులకు పాఠశాలలకు 30 ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1224 పాఠశాలల్లో ఈ పాల్ ల్యాబ్స్ ఉన్నాయి, ప్రోగ్రాం నడపబడుతుంది. కాబట్టి ఏదైతే ఎస్సీఆర్టీ నుండి అలాగే రాష్ట్ర విద్యాశాఖ నుంచి మీకు అందే సూచనల మేరకు ఆ టైం టేబుల్ ప్రకారం పాల్ ల్యాబ్స్లో ఖచ్చితంగా నిర్వహించవలసి ఉంటుంది. దీని గురించిన వివరణ కూడా మీకు అకాడమిక్ క్యాలెండర్లో అందజేయడం జరిగింది. యాక్టిజన్ క్లబ్, ఇది యాక్చువల్గా ఎన్జిఓ, దేశ్ అప్నాయన్ సహయోగ్ ఫౌండేషన్, వీరి ద్వారాగా 2023 డిసెంబర్లో ఈ సంస్థ ద్వారాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటగా పైలట్ ప్రాజెక్టుగా 103 పాఠశాలల్లో, తర్వాత 26 జిల్లాల్లో
2000 పాఠశాలల్లో 6-7 తరగతులకు ఈ ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. ముఖ్యంగా ఇది కూడా రాజ్యాంగ విలువల్ని, ప్రజాస్వామ్య విలువల్ని విద్యార్థుల్లో పెంపొందించడం కోసమై ఏర్పాటు చేయబడిందే ఈ దేశ్ అప్నా సహయోగ్ ఫౌండేషన్ యాక్టిజన్ క్లబ్. కాబట్టి ఇవన్నీ ప్రోగ్రామ్స్ అకాడమిక్ క్యాలెండర్లో జోడించడం జరిగింది. పాఠశాల విద్యాశాఖలో ప్రభుత్వ పాఠశాల యొక్క బలోపేతం కోసమై అకాడమిక్ క్యాలెండర్ను ఉపయోగించుకొని అందులో ఇచ్చిన అంశాలను పూర్తిగా పరిశీలించి విద్యార్థుల అభివృద్ధి కోసమై పాటుపడతారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.